సార్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏవైతే కేసులు ఆయన మీద పెట్టారో ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు ఆల్రెడీ ఏదైతే స్కిల్ స్కామ్ లో బెయిల్ వచ్చి దాదాపు 2 నెలలు 3 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు మిగిలిన కేసులు ఐఆర్ఆర్ కావచ్చు లేదంటే మిగిలిన అంశాలు ఇంకేవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒకేసారి ముందస్తు బెయిల్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు హైకోర్టు. దీన్ని గురించి మీరు ఏమంటారు సార్? ఎందుకంటే స్క్వాష్ పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులోనే ఉంది, అది ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు. కానీ దానికన్నా ముందుగా ముందస్తు బెయిల్ ఇస్తూ అయితే హైకోర్టు తీర్పునిచ్చిన పరిస్థితి ఎట్లా చూస్తారు దీన్ని? ధన్యవాదాలు వరప్రసాద్ గారు. చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి కేసును కూడా దాదాపుగా ఒక 3 నెలలుగా 90 రోజులుగా మనం ఆలోచిస్తున్నది. పెట్టిన ప్రతి కేసు కూడా కావాలని చెప్పేసి కుట్ర బుద్ధితోనూ రాజకీయ కక్షతో పెట్టిన కేసుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న 53 రోజులు జైల్లో ఉన్న కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు. అందులో ప్రభుత్వం చెప్పిన తీరే మనకు అది అబద్ధపు కేసుగా అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు సిఐడి వాళ్ళు సంజయ్ గారు మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే దాదాపు 3,500 కోట్ల రూపాయలు ల్యాండరింగ్ జరిగింది, అవినీతి జరిగిందని చెప్పి చెప్పారు. ఆ 3,500 కోట్ల రూపాయలు కాస్త 350 కోట్లు చేశారు, తర్వాత 240 కోట్లు చేశారు, ఆఖరికి న్యాయస్థానంలో 27 కోట్లు చేశారు. అవి కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాల యొక్క డేటాని చేపించారు. ఇక్కడ అర్థమైపోయింది మనకి. అంతకుముందు సిఐడి కానీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్లు పెట్టి అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో చెప్తే చాలని చెప్పని పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోయి హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. హైదరాబాద్లో చెప్పినా కూడా చాలని ఢిల్లీ వెళ్ళిపోయి కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. మనం ఒక సిఐడి ఆఫీసరు ఒక మాజీ ముఖ్యమంత్రి మీదో లేదా మరో మంత్రి మీద కేసు కడితే ఆ కేసు కోర్టుకు పెట్టిన తర్వాత వాళ్ళ పని అయిపోయినట్టే లెక్క. దర్యాప్తు చేసుకుంటారు, దర్యాప్తు పత్రాలను న్యాయస్థానాలకు అందజేస్తారు. మీరు సరిహద్దులు దాటి రాష్ట్రాలు దాటి ఎల్లలు దాటి ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే అర్థం ఏంటి? దాని వెనకే రాజకీయ కక్ష ఉందని. అందుకని ఈరోజు కూడా ఇన్నర్ రింగ్ రోడ్లో కానీ ఇతర 2 కేసుల్లో కానీ ఒకేసారి ముందస్తు బెయిల్ వచ్చింది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పైన పెట్టి తలకాయ కింద పెట్టి అవినీతి చేసింది చంద్రబాబు నాయుడు గారు అని అన్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉందే కేసుల విషయంలో, ఆయన ఉందే బెయిల్ మీద. ఆయన కూడా దాదాపు 381 సార్లు వాయిదాలు అడిగాడని చెప్పేసి కొన్ని వందల వేల సార్లు అసలు కోర్టుకి ఎగ్గొట్టాడనని ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈడీ కానీ సిబిఐ కానీ విచారణ చేసి దాదాపు 16 నెలలు జైలు జీవితం తర్వాత ఛార్జ్షీట్లు పెట్టిన కేసు. సరే ఛార్జ్షీట్లు పెట్టిన కేసుల్లో ఉన్న న్యాయస్థానాలు బెయిల్ వస్తాయి కాబట్టి ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వచ్చేసి అదృష్టం కలిసో లేదంటే ఆంధ్రప్రదేశ్ గాచారం కలిసో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చెప్తున్న మాటలు అయితే వినే పరిస్థితులు లేవు అవినీతికి సంబంధించి. పైపచ్చి ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన కూడా మనం చూద్దాం. రాష్ట్రంలో పరిపాలన మీరు మంత్రులను చూసినా, ఎమ్మెల్యేలను చూసినా, లేదా ముఖ్యమంత్రి గారు తీరు చూసినా మొత్తం అవినీతిమయంగానే ఉంది. కాబట్టి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏదో అవినీతి పరుడు, ఆయన తిన్నాడు, ఆయన దోచాడు అనే మాటలకి ఎక్కడ అర్థం లేదు. ఒకవేళ అదే కనుక నిజమైతే 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు లేదా 14 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని గత ముఖ్యమంత్రులు ఎంతమంది పట్టుకునే వాళ్ళు, విచారణ వేసేవాళ్ళు. ఈ రోజున తెలంగాణలో కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వ పరిపాలన మీద విచారణ చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే. కాబట్టి ఇవన్నీ కూడా నన్ను నిందితులు అంటున్నారు, నన్ను అవినీతి పరుడు అంటున్నారు. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కూడా అవినీతి పరుడుగా నేను నిరూపించాలి, నేను ప్రచారం చేయాలి, నేను చెప్పుకోవాలి అని అనటానికి తప్ప ఇంకా ఎందుకు పనికిరాదు. పైగా ఇంకో మాట కూడా చెప్తా. ఇప్పుడు రీసెంట్లీ ఆ మధ్య ముఖ్యమంత్రి గారే సభలో చెప్పిన మాట ఏంటంటే, నేను ఎక్కడో లండన్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండానే ఆంధ్ర పోలీసులు చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసారు. అంటే ఒక అవినీతి చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ని లేదంటే ఆయన యొక్క అవినీతి గురించి ఒక ముఖ్యమంత్రి చెప్పే మాట ఏంటంటే, నేను లేనప్పుడు ఆయన ఎత్తేసారు పోలీసులు అంటున్నాడంటే అసలు అవినీతి చేశాడా లేదా చంద్రబాబు నాయుడు? నువ్వు చెప్పాల్సింది అది కదా. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడా, చెయ్యలేదా, చేస్తే ఎలా చేశాడు, నీ ఆధారాలు ఏంటనేది నువ్వు చెప్పాలి. ఎందుకు ఎత్తేసాడని చెప్పేసి మాట్లాడుతున్నావు అంటే ఇది కుట్రబుద్ధిగా అరెస్ట్ చేసిన విషయం. తర్వాత అచ్చెన్నాయుడు గారి విషయంలో కానీ లేదా దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రి గారి విషయంలో కానీ, కొల్లి రవీంద్ర విషయంలో కానీ అందరి మీద తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టిన ప్రతి కేసు కూడా రాజకీయ కుట్ర తప్ప మరో కోణం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎంత మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడు అని అంటే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జనరల్గా అంటారు అదేదో సూర్యుడి మీద
ఆకాశం మీద ఉమ్మినట్టే అవుతుంది, ఉమ్. లేదా సూర్యుడి మీద ముందు ఏదో కాగడాలు వెలిగించినట్టు అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అయితే నమ్మరు. ఈ రోజున హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ముందస్తు బెయిల్ 3 కేసుల్లో కూడా ఇచ్చేసింది. సో మరి క్వాష్ పరిస్థితి ఏంటంటారు? చాలా దాదాపు 4 నెలలు ఆయన జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అది నానుతూనే ఉంది. దాని మీద విచారణ పూర్తి అయిపోయింది, కానీ తీర్పు ఎందుకని లేట్ అవుతుంది అనుకోవాలి మనం? సాధారణంగా మేము కూడా అడ్వకేట్స్ వాళ్ళతో మాట్లాడుతుంటాం. క్వాష్ పిటిషన్ అనేది ఒక విధానపరమైన నిర్ణయం, దానిలో ఆలస్యం జరుగుతుందనేదే న్యాయవాదులు చెప్పారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, క్వాష్ అనేది ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నప్పుడు కనీసం ఒక గవర్నర్ను సంప్రదించాల్సిన నామ్స్ కూడా పాటించకుండా చేశారు, కాబట్టి అసలు ఈ కేసే చెల్లదు అనే దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో అది నడుస్తుంది. సాధారణంగా కూడా మీకు తెలియదు ఏముంది సార్, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసుల విషయం కానీ, లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నడుస్తున్న కేసులు కానీ, ఈ న్యాయస్థానాల ప్రక్రియలు ఎలా ఉంటుందంటే వాటికి సంబంధించిన విచారణలు చాలా కాలాతీతంగానే జరుగుతుంది. అది భారతదేశంలో ఉన్న న్యాయ పరిస్థితి. ఏ కేసు అయినా సరే ఇప్పటికీ కూడా చాలా చిన్న చిన్న కేసులే న్యాయస్థానము పూర్తిగా సమగ్రంగా ఆలోచించి పరిశీలించుకోకుండా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో న్యాయాధిపతులు ఉండరు. ఆ రీత్యానే ఇప్పుడు క్వాష్ కూడా బాగా ఆలస్యం జరుగుతుంది. అసలు క్వాష్ రావటానికి ముందే ఆయా కేసులు మొత్తం కూడా వీగిపోతూనే ఉన్నాయి కదా. కాబట్టి క్వాష్ కూడా ఇంతకాలం వాయిదా వేసుకోకుండా, ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కేసు కాబట్టి, ఒక అత్యవసరమైన కేసు కాబట్టి, దాని మీద సుప్రీంకోర్టులు కానీ న్యాయాధిపతులు కానీ వెంటనే దాని మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే బాగుంటుంది. పైపెచ్చి ఏంటంటే ఈ క్వాష్ పిటిషను విచారణ పూర్తయింది, జడ్జిమెంటు అంటే తీర్పు రిజర్వ్లో ఉంది. ఆ రిజర్వ్లో ఉన్న తీర్పు బయటికి రావాలి. దీని మీద కాలాతీతం జరుగుతుంది. మనం జీవో నెంబర్ 1 మీద కూడా చూసాం. జీవో నెంబర్ 1 మీద కూడా ఇలాగనే దాదాపు 2 నెలలు కాలాతీతం అయిపోతే మళ్ళీ సుప్రీంకోర్టు మాట్లాడితే ఇక్కడ హైకోర్టు జీవో నెంబర్ 1 మీద ఇచ్చింది, అది పనికిరాదు అనేది. ఇప్పుడు సుప్రీంకోర్టులోనే అది రిజర్వ్లో ఉంది. కాబట్టి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది చూడాలి. వాళ్ళ న్యాయాధిపతులు కానీ వాళ్ళ న్యాయవాదులు కానీ దానికోసం మాట్లాడుతూనే ఉన్నారు. త్వరలో రావచ్చు అని అంటున్నారు. కాబట్టి ఏమొస్తుంది అనేది కూడా చూడాలి.